స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కన్నుల పండగ సింగాపురం శ్రీనివాస కళ్యాణం పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఫ్యామిలీ, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఫ్యామిలీ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు మంచి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లుగా మాజీ ఎంపీ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపురంలోని శ్రీ పద్మా గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులు గోవింద నామస్మరణలు, వేద పండితులు మంత్ర ఘోషణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రపఠనం, వ్యాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకునే విగ్రహాలకు స్వామివారి, అమ్మవారి మూల విరాట విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. దేవాలయాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివాహ ఘట్టాలను, మాంగళ్యధారణి వంటి ఘట్టాలను వివరిస్తూ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఒడితల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు, పేరంటాండ్ల నడిని పెండి కూతురు, పేరంటాండ్ల నడిని పెండి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడే పెండి కూతురు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల.